సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్ ఆదర్శం కాబట్టే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని అరాచకాలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. బెంగళూరు వేదికగా జరిగిన ది హిందూ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థకు, దాని పనితీరుకు జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని సీఎం రేవంత్ బహిరంగంగా చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్, రేవంత్ రెడ్డి నిరంకుశ ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పుడు దేశ మొత్తానికి అర్థమైందని ఎద్దేవా చేశారు. తమ పాలన రాజ్యాంగ స్ఫూర్తితో సాగిందని, హిట్లర్ లాంటి నియంతృత్వ చర్యలతో కాదని చురకలనిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ హింసాత్మక కూల్చివేతల ధోరణిని తప్పుబడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్క్ హిట్లర్ తరహా తెలివితేటలు తమకు లేవని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ 10 ఏళ్ల పరిపాలనను తాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలల ఆశయాల ప్రాతిపదికన నడిపించామని కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు.